హాయ్ పేరెంట్స్, హలో అండి. నేను మీ మాధవి టీచర్ని. ఇదివరకు నా ఛానల్ మీరు కొంతమంది ఫాలో అయ్యారు కదా. ఇప్పుడు కూడా అది కొన్ని రోజుల తర్వాత నేను మళ్ళీ మొదలు పెడుతున్నాను. మధ్యలో నా పర్సనల్ రీజన్స్ వల్ల గ్యాప్ తీసుకున్నాను. అప్పుడు మీకు ఇంట్లో పిల్లలతో ఏమేమి యాక్టివిటీస్ చేయించవచ్చు, మన ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా యూజ్ చేసి చిన్న చిన్న యాక్టివిటీస్ ఎలా చేయించాలో అప్పుడు చెప్పేదాన్ని కదా. అవి ఇప్పుడు పిల్లలతో మాకు అనుకోకుండా మా ఫ్లాట్స్లో ఒక చిన్న పాప నా ఫ్రెండ్ అయింది, వేద. సే హాయ్ వేద. ఈ వేదాతో యాక్టివిటీస్ చేస్తే ఇంకొంచెం మీకు కూడా అర్థమవుతుంది, పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా చేస్తారు, ఎలా చేయించవచ్చో మీకు కూడా తెలుస్తుందని మొదలు పెడదాం అనుకుంటున్నానండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఈరోజు ఒక చిన్న యాక్టివిటీ, మెమరీ గేమ్ అండి ఇది. మీ ఇంట్లో ఏ వస్తువులు ఉంటే ఆ వస్తువులు ఒక చిన్న టేబుల్ మీద ఇలా అరేంజ్ చేసుకోండి. నేను ఒక 8 ఐటమ్స్ వరకు ఈ టేబుల్ మీద అరేంజ్ చేసి ఉంచాను. ఇవి ఏం చేస్తామంటే పిల్లలకి ఒక 1 minute టైం ఇవ్వండి. ఇక్కడ ఏమున్నాయో అబ్జర్వ్ చేయమనండి. ఓరల్గా చెప్పించవచ్చు, రిటర్న్గా కూడా రాయించవచ్చు పిల్లలతో. అంటే రాయటం వచ్చిన పిల్లలు ఇవి చూసిన తర్వాత ఏమేమి చూసారు వాళ్ళు అని మైండ్లో గుర్తు పెట్టుకుని రాయొచ్చు, లేదంటే ఓరల్గా చెప్పొచ్చు. ఇప్పుడు అదే గేమ్ని వేదాతో ఆడిస్తున్నాను. వేద, ఈరోజు ఒక మెమరీ గేమ్ ఆడదాము. ఇక్కడ కొన్ని ఐటమ్స్ పెట్టాను కదా, వీటన్నిటినీ నువ్వు కొంచెం సేపు చూడు, గమనించి ఏం చేస్తావు, మైండ్లో గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ ఏం పెట్టారు టీచర్ అని ఒకసారి అన్నీ చూసుకొని గుర్తు పెట్టుకో. కొంతసేపటి తర్వాత ఇవన్నీ నేను పక్కన పెట్టేస్తాను, నీకు కనిపించు. ఏమేమి ఉన్నాయో ఇందాక గుర్తు తెచ్చుకుని నాకు చెప్పాలి, ఓకేనా? చూడమ్మా. జాగ్రత్తగా గుర్తు పెట్టుకో. గుర్తున్నాయా? రెడీనా? నువ్వు చెప్పడానికి రెడీ అయ్యావా? తీసేస్తున్నా అయితే. రెడీ? ఇవన్నీ ఇంకా నీకు కనిపించకుండా మాయం చేసేస్తున్నా. ఇక్కడ ఏమున్నాయో ఇందాక ఏం పెట్టానో నువ్వు చెప్పుకో. క్యూ, గట్టిగా చెప్పు. బుక్, పెన్, పెన్సిల్, ఎరేజర్, ఇంకేం? బౌల్. ఎస్, బుక్. అంతేనా? ఓకే, రెడీ? చూద్దామా నువ్వు చెప్పినవన్నీ కరెక్టా, ఏమైనా మర్చిపోయావేమో చూద్దాం. అన్నీ తెచ్చేస్తున్నా టేబుల్ మీదకి. రెడీ అయిపో, ఏమైనా మర్చిపోయావేమో చూసుకో. రెడీ? వచ్చేసాయి. ఇప్పుడు అన్నీ చూడు. స్కేల్ చెప్పలా, స్కేల్ మర్చిపోయావు. ఇంకోటి ఏం మర్చిపోయావు? స్పెక్ట్స్ మర్చిపోయావు. ఏం పర్వాలా, ఇలా నువ్వు ప్రాక్టీస్ చేసావనుకో ఇటువంటి గేమ్స్ నీ ఫ్రెండ్స్తో ఆడుకోవచ్చు. ఇంట్లో అక్కతో, అమ్మతో, డాడీ ఎప్పుడు ఫ్రీగా ఉంటే, నీ పేరెంట్స్ ఎప్పుడైనా ఫ్రీ ఉంటారు కదా, అందరూ కలిసి కూర్చొని ఆడుకోవచ్చు. ఎవరికి ఎక్కువ పాయింట్స్, ఎవరు ఎక్కువ గుర్తు పెట్టుకుని చెప్తే వాళ్ళు విన్నర్ అనమాట. ఇటువంటి గేమ్స్ మనం రోజు చాలా ఆడుకుందామే, చిన్న చిన్న గేమ్స్. నచ్చిందా నీకు ఈ గేమ్? చాలా నచ్చింది. వెరీ గుడ్. డన్. Please like and share. Like, share and subscribe.